అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీశాట్. గ్రూప్ 1 ఆస్పిరెంట్ కోసం టీశాట్ ప్రతిష్టాత్మకంగా రూపొందించి ప్రసారం చేస్తున్నటువంటి గ్రూప్ 1 ఓరియంటేషన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలో మనం గ్రూప్ 1 మెయిన్స్లో భాగంగా పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలలో శాస్త్రీయ విధాన తీర్మానాలకు సంబంధించినటువంటి అంశాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003కి సంబంధించినటువంటి అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంత క్రితం వచ్చినటువంటి పాలసీస్లలో 1958, 1983లు శాస్త్రీయ విధాన తీర్మానాలు కాగా 1993కి సంబంధించి చూస్తే దాన్ని మనం టెక్నాలజీ పాలసీగా చెప్పుకుంటూ ఉన్నాం. అదే కోణంలో 2003 పాలసీని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే 1958 పాలసీ పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞాన అభివృద్ధికి పెద్దపీట వేయగా ఇక్కడ వచ్చినటువంటి లోటుపాట్లను పూర్తి చేసేటటువంటి క్రమంలో 1983 సైన్స్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో పాటుగా విదేశీ సాంకేతికత యొక్క ప్రాధాన్యతను గుర్తించి అవసరమైనటువంటి రంగాలలో విదేశీ సాంకేతికతను డెవలప్ చేసుకోవడంతో పాటుగా స్వదేశీ సాంకేతికతను సైతం ఆ విదేశీ సాంకేతికతకు ధీటుగా డెవలప్ చేసుకోవాలని నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా 1991 పారిశ్రామిక విధాన తీర్మానానికి అనుగుణంగా అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక విధాన లక్ష్యాలను పొందుపరుచుకుంటూ టెక్నాలజీ పాలసీ 1993 రూపొందించడం జరిగింది. అయితే 2003 విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆధునిక ప్రపంచమంతా కూడా సాంకేతికత వైపుకి అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఆ సాంకేతిక ఫలాలు సామాన్య పౌరుడికి సైతం అందాలనేటటువంటి సదుద్దేశంతో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003ని నిర్దేశించుకోవడం జరిగింది. సో అందుకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ స్ట్రాటజీ జాతీయ శాస్త్ర సాంకేతిక విధానము 2003 లక్ష్యాలను వివరించండి అనే ఓరియంటేషన్లో వస్తుంది. నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003 యొక్క ఆబ్జెక్టివ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నట్టుగా ఇక్కడ మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను కనుక చూస్తే ఇక్కడ ఆధునిక ప్రపంచంలో మారుతున్న దేశీయ అవసరాలు తీర్చగలిగేలా, అదేవిధంగా 21వ శతాబ్దంలో ఎదురయ్యేటటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని వాటి యొక్క పరిష్కార మార్గాలను సాంకేతికత సహాయంతో కనుగొనేటటువంటి దిశగా జాతీయ శాస్త్ర సాంకేతిక విధానము 2003 రూపొందించడం జరిగింది. ఇక్కడ ఆధునిక ప్రపంచానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఇక్కడ ఆధునిక ప్రపంచానికి సంబంధించి చూస్తే ముఖ్యంగా ఇదంతా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారితమైనటువంటి సమాజంగా మనకు తెలుస్తూ ఉంది. ప్రముఖంగా చూస్తే కనుక విద్యా సంబంధమైనటువంటి ఆస్పెక్ట్స్లలో కూడా ఐసీటీ యొక్క అనువర్తనాలు ఏ విధంగా ఉండబోతున్ననే ఓరియంటేషన్లో మనకు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్థాయిలో సైతం పాఠ్యాంశాలను రూపొందించుకొని బోధిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ సాంకేతికత అనేది దైనందిన జీవితంలోని ప్రతి కార్నర్కి ప్రవహించినటువంటి అంశము మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి సో ఈ ఎస్ఎన్టీ ఆధారంగా దైనందిన జీవితంలోని సాధారణ అవసరాలు తీర్చుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం భద్రతతో కూడినటువంటి అంశాలను ఇక్కడ మనం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వినియోగము ఎంత కీలకమో వినియోగ స్థాయిలలో వచ్చేటటువంటి సమస్యలు అంతే కీలకము. వాటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను సైతం శాస్త్ర సాంకేతికత ఆధారంగానే తీర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకు 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో పొందుపరచడం జరిగింది. అంటే అవసరాలను తీర్చుకోవడము ఎస్ఎన్టీ రిలేటెడ్గానే, ఈ అవసరాలను తీర్చుకునేటటువంటి క్రమంలో ఏర్పడేటటువంటి సమస్యల యొక్క పరిష్కార మార్గాలను సైతం ఇక్కడ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారితంగానే తీసుకోవాల్సి వస్తున్నటువంటి దరిమిల దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో దీనికి సంబంధించినటువంటి లక్ష్యాలను చూద్దాం. ఇక్కడ ఏ రంగమైనా సరే అభివృద్ధి చెందాలంటే ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రాథమిక విద్య అనేది కీలకము. అదేవిధంగా ఈ ప్రాథమిక విద్యని విశ్వవిద్యాలయాల స్థాయిలో ఉన్నతీకరించి మరింత అధునాతనమైనటువంటి కాన్సెప్ట్స్ని బోధించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విశ్వవిద్యాలయాలలో బోధించినటువంటి అంశాలను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నటువంటి విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కొన్ని ఉంటాయి, పరిశ్రమలు. సో ఈ పరిశ్రమలలో వాటి యొక్క అనువర్తనాలను ఇంప్లిమెంట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ ఎక్కువగా
కేంద్రీకరించుకోవాల్సి వస్తుంది. వీటి తర్వాత ప్రముఖమైనటువంటి ఇంజనీరింగ్ సంస్థలు కొన్ని ఉంటాయి. సో ఈ ఇంజనీరింగ్ సంస్థలన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలలో అవసరమైనటువంటి పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో వీటన్నిటి మధ్య కోఆర్డినేషను, కోరిలేషను ఉన్నప్పుడు మాత్రమే ఎస్ఎన్టీ విభాగాలన్నీ అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందేటటువంటి క్రమం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ ఏరియాలో అవసరమైనటువంటి చర్యలు చేపట్టడం పట్ల ఈ విధాన తీర్మానం అనేది దృష్టి పెట్టడం జరిగింది. కనుకనే విద్యా సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు, యూనివర్సిటీస్ కావచ్చు, శాస్త్రీయ మరియు ఇంజనీరింగ్ సంస్థలలో పరిశోధనలను వేగవంతం చేయుట మరియు నాణ్యవంతంగా చేయటం. అంటే ఇక్కడ చూస్తే అవసరమైనటువంటి పరిశోధనలన్నీ కూడా మానవ జీవనాన్ని సులభతరం చేసేలా ఉండాలి, కానీ క్లిష్టతరం చేసేలా ఉండకూడదు అనేటటువంటి ధోరణి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా చేసిన పరిశోధనలన్నీ కూడా క్వాలిటీతో ఉండాలి. క్వాలిటీ లోపించినట్లయితే చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా అరకొర పరిశోధనలుగానే భావించబడుతున్నాయి. అదేవిధంగా వాటి యొక్క ఫలాలు అనేవి సాధారణ ప్రజానికానికి ఉపయోగకరంగా ఉండవు. కాబట్టి అవన్నీ కూడా నిష్ప్రయోజనం అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఈ విద్యా సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, శాస్త్రీయ మరియు ఇంజనీరింగ్ సంస్థలు కావచ్చు, యువతలో శాస్త్రీయ వైఖరులను, దృక్పథాలను అలవర్చినటువంటి క్రమంలో వారు చేసేటటువంటి పరిశోధనలన్నీ కూడా పూర్తి క్వాలిటీతో కూడినటువంటి వాటిగా చేపట్టి అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి దీన్ని ప్రధానమైనటువంటి లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. అదేవిధంగా సెకండ్ ఆబ్జెక్టివ్కి సంబంధించి చూస్తే విద్యా సంస్థలలో మరియు ఇతర శాస్త్రీయ సంస్థలు అంటే సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్స్ అంటాము. ఈ ఆర్గనైజేషన్స్లలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాల ప్రోత్సాహానికి, వాటికి అవసరమైనటువంటి స్వయం ప్రతిపత్తి మరియు స్వేచ్ఛను అందించడము ప్రధానమైనటువంటి అంశంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వాస్తవానికి చెప్పాలంటే స్వయం ప్రతిపత్తి గనక లేకపోతే అక్కడ ఏ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినా కూడా ఉన్నత స్థాయి అధికారుల ఆమోదం అనేటటువంటిది అవసరం అవుతుంది. మరి వీరు గనక ఒకవేళ అందుబాటులో లేనటువంటి పరిస్థితులలో విపరీతమైనటువంటి కాలయాపన జరిగేటటువంటి అవకాశం ఉంది. ఫలితంగా సంబంధితమైనటువంటి నిర్ణయాలను సకాలంలో గనక మనం అమలు చేయలేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు గరిష్ట స్థాయిలో మనము పొందడం అనేది మృగ్యమవుతుంది. కాబట్టి వాటికి అవసరమైనటువంటి దశలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి గాను అటానమస్ స్టేటస్ అంటాం. దీన్నే మనం స్వయం ప్రతిపత్తికి సంబంధించినటువంటి ఒక భావనను మనం అందించాల్సి వస్తుంది. అదేవిధంగా డెసిషన్స్ తీసుకునేటటువంటి క్రమంలో లేదా కార్యక్రమాలను అమలు చేసుకునేటటువంటి క్రమంలో వాటికి అవసరమైనటువంటి పూర్తి స్వేచ్ఛను సైతం అందించాల్సి వస్తుంది. కాబట్టి దీనిని రెండవ ప్రాధాన్యత అంశంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా యువతకు సంబంధించి చూస్తే వీరికి విద్యను అందించడం ఎంతైతే అవసరమో ఆ విద్య వారిలో సైంటిఫిక్ టెంపర్ అనేటటువంటిది పెంపొందించడము అంతే ముఖ్యము. ఈ శాస్త్రీయ వైఖరులు అవలంబించిన తర్వాత వారిని ఎస్ఎన్టీ రంగాల వైపుకి ఆకర్షితులు చేయాల్సి వస్తుంది. సో తద్వారా వారి యొక్క నాలెడ్జ్ని అప్లై చేసుకుంటూ మరిన్ని వినూత్నమైనటువంటి పరిశోధనలు ఆవిష్కరించేందుకు అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఎదగాలి అంటే ఆ వ్యక్తికి సంబంధిత రంగాలలో అవసరమైన ఉండాలి లేదా ఆసక్తి అయినా ఉండాలి. సో ఈ రెండు ఉన్నటువంటి పరిస్థితులలో గణనీయమైనటువంటి క్రియేటివిటీ అక్కడ వర్కౌట్ అయ్యి దానికి సంబంధించినటువంటి అంశాలలో పరిశోధనలు చేసేటందుకు గాను మరిన్ని అద్భుత ప్రయోజనాలను పొందేటందుకు గాను ఎక్కువ అవకాశాలు ఉంటున్నటువంటి ధర్ముల ఇక్కడ యువతను శాస్త్ర సాంకేతిక రంగాల వైపుకు ఆకర్షింపచేయడం ఎంత ముఖ్యమో వారికి ఆకర్షణీయమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడం సైతం అంతే అవసరం. తద్వారా అలా ఉపాధి అవకాశాలు పొందినటువంటి యువత మరింతమంది యువతకు ప్రేరణను కలిగిస్తూ ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగం వైపుకి ఇంకా ఎక్కువ మందిని ఆకర్షింపచేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ యువతను శాస్త్ర సాంకేతిక రంగాల వైపుకి ఆకర్షింపచేయడం ఎంత ముఖ్యమో ఆ శాస్త్ర సాంకేతిక రంగం ఆధారంగా వారికి ఆకర్షణీయమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించాలి. ఈ పరిస్థితి లేదు కాబట్టే యువత విదేశాలకు వెళుతున్నటువంటి పరిస్థితి. దీన్నే మనం బ్రెయిన్ డ్రైన్గా చెప్పుకుంటున్నాం, మేధో వలసకు సంబంధించినటువంటి అంశంగా చెప్పుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ డ్రైన్కి బదులుగా ఇటీవల కాలంలో బ్రెయిన్ గెయిన్ అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. అంటే మన దగ్గర ఉన్నటువంటి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఇక్కడే కల్పించడంతో పాటుగా
విదేశీ శాస్త్రవేత్తలకు సైతం మన దగ్గర గణనీయమైనటువంటి ఉపాధి అవకాశాలను కనుక కల్పించగలిగితే వారి యొక్క నాలెడ్జి మేధస్సు కూడా భారతీయ సమాజానికి ఉపయోగపడేటటువంటి వీలుంది. కాబట్టి ప్రస్తుతము భారత ప్రభుత్వము బ్రెయిన్ డ్రెయిన్కి బదులుగా బ్రెయిన్ గెయిన్కి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరిగింది. తద్వారా దేశీయ యువతతో పాటుగా విదేశీ యువత యొక్క సహకారంతో దేశం యొక్క సామాజిక ఆర్థికాభివృద్ధి అనేది అత్యంత వేగవంతంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఇది మనకు ఒక కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ మనం చూస్తాం. ప్రధానంగా చూస్తే చాలామంది యువత మెరుగైనటువంటి ఉపాధి అవకాశాలు లేకపోవడము, లేకపోతే రాజకీయ పక్షపాతం వల్లనో, ఇతరత్ర మరికొన్ని కారణాల వల్లనో, లేదా విదేశీ సంస్థల మీద కావచ్చు, విదేశీ వాతావరణం మీద ఉన్నటువంటి మోజుతోటో కావచ్చు, విదేశాలకు ఎక్కువ వలసపోతున్నటువంటి పరిస్థితులను తగ్గించుకుంటూ స్వదేశంలోని వారికి నాణ్యమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. సో అందుకు సంబంధించినటువంటి పునాది మనకు 2003లోనే పడ్డట్లుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. మరికొన్ని అంశాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎంపిక చేయబడినటువంటి రంగాలలో అంతర్జాతీయ ప్రమాణాలు సాధించడానికి గాను 1958 తీర్మానం నుంచి కూడా మనము ప్రయత్నాలు చేసుకుంటూనే ఉన్నాం. ఈ ప్రయత్నాలు 1983లో కొనసాగాయి. 1993 వరకు కూడా ఇవి అమలవుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ మరొక అడుగు ముందుకు వేసి ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాలను పెంపొందింపజేయడం కోసము అవసరమైనటువంటి నైపుణ్య కేంద్రాలు, వీటినే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అంటే ఏంటి? ఇక్కడ మానవ వనరులకు వారి యొక్క నైపుణ్యాలను అనునిత్యము అభివృద్ధి చేసేటటువంటి క్రమంలో, పెంపొందింపచేసేటటువంటి క్రమంలో రాను రాను అత్యంత ఆధునికమైనటువంటి సాంకేతికతలు వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఆసక్తి ఉన్నటువంటి ఇతర సాంకేతికతలకు సంబంధించినటువంటి సమస్త అంశాలను కూలంకషంగా శిక్షణ రూపంలో అందించడంలో ఈ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు అంటాము. ఇవి ఎక్కువగా ఉపయోగపడుతున్నటువంటి ధర్మిల ఈ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి యొక్క పనితీరును మెరుగుపరుస్తూ అవసరమైనటువంటి సాంకేతికత శిక్షణను హ్యూమన్ రిసోర్సెస్ కంటే మానవ వనరులకు సకాలంలో అందించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో అందుకోసమే మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అవసరమైనటువంటి శిక్షణను సకాలంలో అందిస్తూ వారిలోని క్రియేటివిటీని కావచ్చు, ఆ సైంటిఫిక్ టెంపర్ను కావచ్చు నిరంతరం పెంపొందించేటటువంటి కార్యక్రమాలు శీఘ్రగతిన అమలు కావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చూస్తే శాస్త్ర సాంకేతిక రంగాలలో చూస్తే గతంలో మహిళల యొక్క ప్రాధాన్యత దాదాపుగా శూన్యంగా ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి ప్రస్తుతం కూడా కొంచెము మెరుగుపడింది, కానీ పూర్తి స్థాయిలో మెరుగుపడినటువంటి అంశంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మహిళల యొక్క సీఈఓల సంఖ్యను చూస్తే వేల మీద లెక్క పెట్టగలిగేటటువంటి సంఖ్యగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరి ఇటువంటి సందర్భంలో మహిళా సాధికారత శాస్త్ర సాంకేతిక రంగంలో కల్పించాలి అంటే మరింత అద్వితీయమైనటువంటి ఎక్కువ కృషిని జరపాల్సి ఉంటుంది. కాబట్టి సో ఆ కోణంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ 2003 అనేది ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి చూస్తే మహిళలకే పూర్తి స్థాయి భాగస్వామ్యాన్ని కల్పించడం కోసం కూడా ప్రధానమైనటువంటి చర్యలు చేపట్టాలి అనే ఓరియంటేషన్లో దీనిని లక్ష్యంగా నిర్ధారించుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో చూస్తే తెలంగాణ ప్రభుత్వము వుయ్ హబ్ అనేటటువంటి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి వీటి ద్వారా మహిళలకు వచ్చేటటువంటి ఆలోచనలను వాణిజ్య స్థాయిలో మార్కెటింగ్ చేయగలిగేటటువంటి స్థాయికి వాటిని తీసుకుపోవాలనేటటువంటి సదుద్దేశంతో దీనిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మహిళల యొక్క ప్రాధాన్యతను పెంచేటటువంటి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి సదుద్దేశం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం. ఆధునిక ప్రపంచం అంతా కూడా సమాన అవకాశాలను కల్పిస్తూ, పురుషులకు స్త్రీలకు సమాన అవకాశాలను కల్పిస్తూ ముందుకు పురోగమిస్తున్నటువంటి తరుణంలో ఈ స్త్రీల యొక్క భాగస్వామ్యం అనేది ఇక్కడ సిఈఓ వంటి స్థాయిలలో కూడా పెంపొందింపచేసేటటువంటి సదుద్దేశం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. మహిళ ఎక్కడైతే సక్సెస్ఫుల్గా తన కుటుంబాన్ని తీర్చగలుగుతుందో అదేవిధంగా అదే రకమైనటువంటి ఉత్సాహంతో ఇక్కడ తన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణాన్ని తీర్చిదిద్దుకుంటూ దేశాభివృద్ధికి సైతం గణనీయంగా ఉపయోగపడుతున్నటువంటి తరుణాన్ని ఇక్కడ అంచనా వేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మరొక అంశాన్ని కనుక చూస్తే దేశంలోని శాస్త్రీయ సంస్థలు తమపై ఉన్నటువంటి సామాజిక బాధ్యతలను నిర్వర్తించేలా చేయడం, దీనికోసమే మనము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ అనేటటువంటి అంశాన్ని ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రతి ఒక్క ఎంఎన్సి సంస్థ కావచ్చు, లేదా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పొందుతున్నటువంటి సంస్థ కావచ్చు, ఇవి తమ యొక్క
ప్రాఫిట్లో 2% మొత్తాన్ని సామాజిక అవసరాలను తీర్చేటటువంటి కోణంలో లేదా సామాజిక సేవను నిర్వర్తించేటటువంటి కోణంలో ఖర్చు చేయాల్సి వస్తుంది వాటి యొక్క టర్నోవర్కి సంబంధించినటువంటి ప్రాఫిట్స్లలో భాగంగా. సో ఇక్కడ అందుకోసమే ఇటీవలి కాలంలో ప్రతి సంస్థ కూడా ఏదైనా ఒక గ్రామానికి కనీస మౌలిక సౌకర్యాలను కల్పించాలనేటటువంటి సదుద్దేశంతో దత్తత తీసుకోవడం కానీ, లేదా తమ సమీపంలో ఉన్నటువంటి పాఠశాలలకు అవసరమైనటువంటి మౌలిక వసతులను లేదా డిజిటల్ సొబగులను అద్దేటటువంటి క్రమంలో, అదేవిధంగా మెరుగైనటువంటి పెయింటింగ్స్ని వేయడం ద్వారా విద్యార్థులను ఆ విద్యాలయాలకు ఆకర్షితులను చేస్తూ వారి యొక్క హాజరును పెంపొందించడం, అదేవిధంగా ఎన్రోల్మెంట్ పెంపొందించేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ మనకు సక్రమంగా అమలవుతున్నాయి. ఇవన్నిటికీ కూడా బేస్ మనకు 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కనిపిస్తుంది. ఇక్కడ దేశంలోని ప్రతి శాస్త్రీయ సంస్థ తమపై ఉండేటటువంటి సామాజిక బాధ్యతలు అవసరమైతే ఆరోగ్య రంగంలో కావచ్చు, లేదా శక్తి రంగంలో కావచ్చు, అదేవిధంగా మౌలిక వసతుల సౌకర్యాల కల్పనలో కావచ్చు, వీటి యొక్క సర్వీసెస్ అనేవి అత్యంత కీలకంగా పరిగణించబడుతుంది. కాబట్టి మోరోవర్ ఇవి ప్రతిదీ కూడా ప్రభుత్వం నుంచి అంతో కొంత ప్రత్యక్షంగానో పరోక్షంగానో పన్ను రాయితీల విషయంలో కావచ్చు, ఆర్థిక ప్రోత్సాహకాలు పొందుతున్నటువంటి పరిస్థితులలో అక్కడ అవి గణనీయంగా పొదుపు చేసేటటువంటి మొత్తము ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి కనీసం వాటి యొక్క లాభాల నుంచి ఒక 2% గనక సామాజిక అవసరాల కోసం గనక వెచ్చించగలిగితే సామాజిక అభివృద్ధి అనేది వేగవంతమవుతుందనే ఓరియంటేషన్లో ప్రతి సంస్థని కూడా తమ యొక్క సామాజిక బాధ్యతను నిర్వర్తించేలా అవి ప్రోత్సహించేటటువంటి క్రమాన్ని ప్రభుత్వాలు మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. 2003 విధానానికి సంబంధించి మరిన్ని లక్ష్యాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని సాధారణ పౌరులకు గనక అందించలేకపోతే మనం చేసేటటువంటి అభివృద్ధి అనేది శూన్యంగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ శాస్త్రీయ రంగానికి వచ్చేటటువంటి వనరులన్నీ కూడా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్నుల ద్వారానే మనం సమకూరుస్తున్నటువంటి పరిస్థితులలో ఈ విధమైనటువంటి శాస్త్రీయ పరిశోధనల ద్వారా వచ్చేటటువంటి ప్రతి సాంకేతిక ఫలం కూడా సాధారణ ప్రజల యొక్క దైనందిన అవసరాలను తీర్చేటట్లుగానే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని సాధారణ పౌరులకు సైతం అందించి తద్వారా మానవ శ్రేయస్సుకు పనికివచ్చే ఆవిష్కరణల్లో వారిని నిమగ్నం చేయటం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ కీలకంగా పరిగణించి ఒక లక్ష్యంగా పొందుపరచుకోవడం జరిగింది. అంటే అత్యున్నతమైనటువంటి మేధావర్గంతో పాటుగా సాధారణ పౌరుల యొక్క అవసరాలు వారికి మాత్రమే తెలుస్తాయి. కాబట్టి సాధారణ పౌరులకు మాత్రమే తెలుస్తాయి. కాబట్టి సాధారణ పౌరులకు సైతం అవసరమైనటువంటి శిక్షణను అందించి వారికి అవసరమైనటువంటి దైనందిన అవసరాలలో సృజనాత్మక ఆలోచనలను పెంపొందించేటటువంటి క్రమం ఇక్కడ మనకు చూస్తాం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకి ఇక్కడ మల్లేశం అనేటటువంటి వ్యక్తి తమ తల్లి పడుతున్నటువంటి ఆవేదనను గమనించి ఆసు యంత్రాన్ని డెవలప్ చేసినటువంటి క్రమం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఏ సైంటిఫిక్ ఆర్గనైజేషనో లేకపోతే పరిశోధన అభివృద్ధి సంస్థను డెవలప్ చేసింది కాదు. ఒక సాధారణ పౌరుడిగా తన తల్లి పడుతున్నటువంటి బాధలను తప్పించడం కోసం నిరంతరం కృషి చేస్తూ చేసినటువంటి ఒక అద్భుత యంత్రంగా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరి తన యొక్క ఎడ్యుకేషన్కి సంబంధించి చూసినా, ఏ రకమైనటువంటి అంశాలలో చూసినా కూడా తను చదువుకున్నటువంటి చదువు ఆసు యంత్రాన్ని తయారు చేయగలిగేలా లేకపోయినా కూడా వినూత్నంగా సృజనాత్మకంగా ఆలోచించడం ద్వారా వచ్చినటువంటి ఒక అద్భుత ఆవిష్కరణగా ఇక్కడ మనకు తెలుస్తోంది. మరి ఇలాంటి మల్లేశం వంటి వ్యక్తులను మరింత మందిని కనుక మనం ప్రోత్సహించగలిగితే మరిన్ని అద్భుత ఆవిష్కరణలు వస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే పాఠశాల స్థాయి నుంచి కూడా విద్యార్థులను శాస్త్ర సాంకేతిక రంగం వైపుకి ఆకర్షితులు చేసేటటువంటి క్రమంలో చేపట్టినటువంటి ఒక ప్రోగ్రాంగా ఇన్స్పైర్ అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మరింత ఎక్కువగా మరింత మంది విద్యార్థులకు చేరువయ్యేలా చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి లక్ష్యాన్ని ఇక్కడ మనం నిర్దేశించుకోవడం జరిగింది. శాస్త్రీయ విజ్ఞానాన్ని సాధారణ పౌరులకు సైతం అందించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మానవ శ్రేయస్సుకు పనికొచ్చేటటువంటి ఆవిష్కరణల్లో ఇక్కడ సాధారణ పౌరుల్ని సైతం నిమగ్నం చేయగలిగితే ఎవరి మెదడులో ఎంత పనికొచ్చే ఆలోచన ఉందో తెలియదు. కాబట్టి ఆ పనికి వచ్చేటటువంటి ఆలోచనలను సకాలంలో వెలికి తీసి దానిని దేశ ప్రయోజనాలకు అందించేటటువంటి దృక్కోణం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మరొక అంశాన్ని కనుక చూస్తే దేశ ఆర్థిక మరియు సామాజిక అవసరాలకు దోహదం చేయగల శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించుట, సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అంటాం. సైంటిఫిక్ ఇన్నోవేషన్స్. సో ఇవి ఏ ఇన్నోవేషన్ అయినా సరే, ఏ ఆవిష్కరణ అయినా సరే
అది ఇతోధికంగా దేశ ఆర్థికాభివృద్ధికి లేదా సామాజిక అవసరాలు తీర్చేటటువంటి కోణంలో ఉపయోగపడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సోలార్ హీటింగ్ డివైజెస్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే సోలార్ కుక్కర్స్ అనేటటువంటివి మనకు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. అయితే మారుమూల ప్రాంతాలలో వారు వంట అవసరాల కోసం నేటికి కూడా వంట చెరుకు మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితులలో పర్యావరణ కాలుష్యం అనేది ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వెలువడేటటువంటి పొగ నుంచి వారు పడేటటువంటి ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కాబట్టి వీరిని ఈ పొగబారి నుంచి తప్పించడం కోసము, అదేవిధంగా శక్తి వనరులను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం కోసం సోలార్ కుక్కర్స్ని రూపొందించి వీటిని మారుమూల ప్రాంతాల వారికి గనక అందిస్తే వారి యొక్క ఆరోగ్య సంక్షేమాన్ని కూడా పెంపొందించిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఆవిష్కరణ ఇతోధికంగా ఇక్కడ ప్రత్యక్షంగానో పరోక్షంగానో సామాజిక అవసరాలకు తీర్చేటటువంటి కోణంలో ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా చూస్తే బయోటెక్నాలజీ మరియు కొన్ని రోగాలకు సంబంధించినటువంటి ఉపశమన కారకాలు అంటాం, వీటిని డ్రగ్స్ అంటాము. సో వీటిని అదేవిధంగా ఔషధాల వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల పరస్పర సహకారాన్ని పెంపొందించడం, దీన్నే మనం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ప్రతి పనిని కూడా ప్రభుత్వమే చెయ్యాలి అంటే కష్టసాధ్యమైనటువంటి పని. అదేవిధంగా ప్రతి క్రెడిట్ కూడా ప్రభుత్వానికే పోయేలా ప్రవర్తిస్తే మిగిలినటువంటి వ్యవస్థలన్నీ కూడా నిరాశతో నిస్పృహకు లోనయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము తను అనుకున్నటువంటి పనులు చేసుకుంటూనే మరికొన్ని పనుల్ని అవసరమైనటువంటి పరిస్థితులలో ప్రైవేటు భాగస్వామ్యంలో లేదా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో గనక చేపడితే అవి సకాలంలో పూర్తి స్థాయిలో వినియోగానికి అర్హంగా మారతాయి. కాబట్టి ఇటువంటి దృక్కోణాన్ని ఇక్కడ మనకు చూపించడం జరిగింది. ముఖ్యంగా చూస్తే బయోటెక్నాలజీ రంగంలో కావచ్చు, డ్రగ్స్ ఉపశమన కారకాలు అంటాము, అదేవిధంగా ఔషధాల వంటి రంగాలలో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ను కనుక ఎక్కువగా ప్రోత్సహిస్తే మరిన్ని వినూత్నమైనటువంటి పరిశోధనలు కావచ్చు, ఆవిష్కరణలు కావచ్చు ఎక్కువ మొత్తంలో పెంపొందడానికి అవకాశం ఉంది. ప్రధానంగా చూస్తే భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగంలో ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి మొత్తమే ఎక్కువగా ఉంది. ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యం తక్కువగా ఉంటున్నట్లుగా మనకు ఎకనామిక్ సర్వేలు కూడా వెల్లడిస్తున్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ రంగం యొక్క భాగస్వామ్యాన్ని మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమైతే ఈ ప్రభుత్వ రంగంతో పాటుగా ప్రైవేట్ రంగం చేసేటటువంటి పరిశోధనల పట్ల సంతృప్తికరమైనటువంటి ఫలితాలు గనక వస్తే వాటికి మరిన్ని ప్రోత్సాహకాలను అందించేటటువంటి పథకాలను తీసుకొని రాగలిగితే ప్రైవేట్ రంగం అనేది మరింత ఉత్సాహంతో పరిశోధనల వైపుకు ముందుకడుగులు వేస్తుంది. వాస్తవం చెప్పాలంటే ఉన్నటువంటి ఫలితాలు చాలు, అదేవిధంగా ఉన్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు చాలు అనుకుంటే దేశం అనేది ముందుకు పోలేదు. కాబట్టే ప్రస్తుతం 4G వాడుతున్నటువంటి తరుణంలో 5G యొక్క ఆలోచనలు మొగ్గతొడిగాయి. అదేవిధంగా 6Gకి సంబంధించినటువంటి ఆలోచనలు కూడా డెవలప్ చేసుకుంటున్నటువంటి క్రమంలో నిరంతరం పరిశోధన కార్యక్రమాలను కొనసాగిస్తూనే పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలక్రమంలో ఎక్కువ మొత్తంలో చేయాల్సి వస్తుంది. సో అందుకనే దీనికి సంబంధించి కేవలం ప్రభుత్వ రంగం యొక్క ప్రాధాన్యత మాత్రమే కాదు, ప్రైవేట్ రంగం యొక్క తోడ్పాటు కూడా ఉన్నప్పుడే ఆ దేశం అనేది S&T రంగంలో కీలకమైనటువంటి స్థానంలో నిలబడడం జరుగుతుంది. మరికొన్ని లక్ష్యాలను చూస్తే ఇక్కడ ఇన్నోవేషన్స్ని సాధించడం మాత్రమే కాదు, వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ని కావచ్చు, అదేవిధంగా సైంటిఫిక్ పద్ధతులు కావచ్చు, అదేవిధంగా ఉపకరణాలు కావచ్చు, వీటికి సంబంధించినటువంటి IPR హక్కులు అంటాము. IPR హక్కులు, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాము. సో వీటిని పరిరక్షణకు కృషి చేయాల్సి వస్తుంది. లేదు అంటే ఒక సంస్థ లేదా ఒక వ్యక్తి చేసినటువంటి ఇన్నోవేషను మరొక సంస్థ లేదా మరొక వ్యక్తి దోచుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అంటే ఆ ఆవిష్కరణకు సంబంధించినటువంటి పూర్తి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, భవిష్యత్తు ప్రయోజనాలు కావచ్చు, సంబంధిత ఆవిష్కర్తలకు దక్కితే అది మరింత మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఇటీవల కాలంలో ఈ రంగం పట్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ని చూపిస్తూ దానికి సంబంధించినటువంటి హక్కుల పరిరక్షణకు కృషి చేయడం జరుగుతోంది. అదేవిధంగా చూస్తే ఇటీవల కాలంలో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రకృతి విపత్తులు అనేవి సహజ కారకాలుగా కాక మానవకారక ప్రకృతి విపత్తులుగా వెలువడుతున్నటువంటి తరుణం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి సమ్మర్ సీజన్లో అత్యధిక వేడిమి వాతావరణం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మానవ కారకంగా వెలువడుతున్నటువంటి కాలుష్యాలన్నీ కూడా గ్లోబల్ వార్మింగ్కి దోహదపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఈ క్రమంలో చూస్తే వచ్చేటటువంటి ప్రకృతి విపత్తులను ముందస్తు అంచనా వేయడం అనేది చాలా కీలకము. సో అటువంటి సందర్భంలో ప్రజల యొక్క
ప్రాణరక్షణ కావచ్చు, అదేవిధంగా ఆస్తి రక్షణకు సంబంధించినటువంటి చర్యలను సకాలంలో చేపట్టడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒక అడుగు ముందుకు వేస్తే కొన్ని రకాలైనటువంటి విపత్తులను రాకుండా నివారించగలిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటున్నటువంటి దరిమిల మనము ప్రకృతి విపత్తుల ముందస్తు అంచనా, అదేవిధంగా సమయానుకూలంగా వాటి యొక్క ప్రభావాన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేయడం, అదేవిధంగా అవసరమైనటువంటి పరిస్థితులలో నివారణకు సంబంధించి పరిశోధన మరియు అభివృద్ధి అనువర్తనాలను ప్రోత్సహించేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. సపోజ్ తుఫానులకు సంబంధించినటువంటి రాకడ మనము ఇప్పుడు ముందస్తుగానే తెలుసుకోగలుగుతున్నాం కాబట్టి జాలర్లు కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, సముద్ర తీర ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని అలర్ట్ చేయడం ద్వారా వారు సముద్రంలోకి పోకుండా వారి యొక్క పడవలకు సంబంధించినటువంటి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అదేవిధంగా వారి యొక్క ప్రాణాలను కూడా కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి సో ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో మరిన్ని పరిశోధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా చూస్తే సాంకేతిక యుగంతో పాటుగా 1993 నుంచి భారతదేశంలో ప్రవేశించినటువంటి మరొక కాన్సెప్ట్గా ఎల్పిజి యుగం అనేది కనిపిస్తూ ఉంటుంది. లిబరలైజేషను, ప్రైవేటైజేషను మరియు గ్లోబలైజేషను, దీనికి సంబంధించినటువంటి సరళీకరణ విధానాలు చేపట్టినటువంటి దిశలో ఇక్కడ అంతర్జాతీయ సంబంధాలు అనేవి చాలా కీలకంగా పరిగణించబడతాయి. కాబట్టి ఇక్కడ ఒక దేశం అభివృద్ధి చెందేటటువంటి క్రమంలో తన తోటి దేశాలతో పరస్పర సంబంధాలు సక్రమంగా ఉండాల్సి వస్తుంది. ఇతర ప్రపంచ అగ్రదేశాలతో సైతం అటువంటి సంబంధాలను కొనసాగించాల్సి వస్తుంది. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలు అనేవి చాలా కీలకంగా భావించి దేశాభివృద్ధి మరియు దేశ భద్రతల విషయంలో అంతర్జాతీయ సహకారానికి పరస్పరం కృషి చేసేటటువంటి అంశాలను సైతం ఇక్కడ మనం ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే ఎల్పిజి యుగంలో ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా పరిణమిస్తున్నటువంటి తరుణంలో ఒక దేశంలో ఏర్పడేటటువంటి విపత్తు కావచ్చు లేదా ఏదైనా సమస్య కావచ్చు మిగిలిన ప్రపంచ దేశాలన్నింటినీ చుట్టి వచ్చేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూగా ఉన్నటువంటి కోవిడ్-19కి సంబంధించినటువంటి పాండమిక్ ఇష్యూను కనుక మనం గమనిస్తే ఎక్కడో మూలన ఏర్పడినటువంటి ఈ సమస్య ప్రపంచం మొత్తానికి వితిన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలోనే ఇక్కడ సంక్రమిస్తూ ఉన్నటువంటి దరిమిల ప్రపంచ దేశాలన్నీ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ఒక దేశం మరొక దేశంతో పూర్తి సహాయ సహకార భావనతో సహృద్భావ వాతావరణంతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీనికి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా అంతర్జాతీయ సహకారంతో తీర్చిదిద్దుకునేటటువంటి క్రమాన్ని ఇక్కడ మనం చూస్తాం. మనం ఇటీవల కాలంలో చూస్తే మిలిటరీ రంగంలో చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించి ఇది డ్రోన్ టెక్నాలజీలో అత్యంత ఆధునికమైనటువంటి దేశంగా పరిగణిస్తున్నటువంటి దరిమిల డ్రోన్ సాంకేతికతకు సంబంధించి అనేక ఎంఓయు అంటే పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకొని దానికి సంబంధించినటువంటి సాంకేతికతను మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో అందివచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అంతర్జాతీయ సహకారంతో దౌత్య సంబంధాలను డెవలప్ చేసుకుంటూ మనం చేపట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ శాస్త్ర సాంకేతిక విధానము 2003కి సంబంధించినటువంటి లక్ష్యాలను తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఒక కంక్లూజన్ అందించేటటువంటి క్రమంలో భాగంగా మెయిన్లీ మేధో వలసల నివారణ దీన్నే మనము బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్కి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూస్తున్నాం. బ్రెయిన్ డ్రెయిన్ నుంచి బ్రెయిన్ గెయిన్కి సంబంధించి సో మేధో వలసల నివారణ, అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగ సంస్థలలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సంస్థల మధ్య పరస్పర సహకారము, దీన్నే మనము పీపీపీగా చెప్తున్నాం, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి అంశంగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థల పరస్పర సహకారం కోఆపరేషన్తో ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి మానవ వనరులను తయారు చేయడము, తద్వారా దేశాభివృద్ధికి వారి యొక్క సంపూర్ణమైనటువంటి వినియోగము ప్రధానోద్దేశాలుగా బెంగళూరులో జరిగినటువంటి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో ఈ జాతీయ శాస్త్ర సాంకేతిక విధానము 2003 ఆవిష్కరించబడింది. ఇక్కడ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ యొక్క పార్టిసిపేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో స్వాతంత్రం పూర్వం నుంచి ఉన్నటువంటి దరిమిల ఇక్కడ దీని యొక్క సమావేశాల్లోనే ఎస్ఎన్టీ పాలసీస్కి సంబంధించినటువంటి రెజల్యూషన్స్ని ప్రవేశపెట్టడం జరుగుతోంది లేదా ఆవిష్కరించడం జరుగుతోంది. సో ఆ పరంపరలోనే బెంగళూరులో జరిగినటువంటి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లోనే ఈ 2003 శాస్త్ర సాంకేతిక విధానానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రధానంగా చూస్తే శాస్త్ర సాంకేతిక రంగంలో మన యొక్క మానవ వనరుల్ని తయారు చేసుకోవడం ఎంత ముఖ్యమో ఆ మానవ వనరుల్ని మన దేశ ప్రయోజనాలకు వినియోగించుకోవడం అంతే ముఖ్యం. కాబట్టి పాలకులు బ్రెయిన్ డ్రెయిన్కి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా రూపుమాపి బ్రెయిన్ గెయిన్కి సంబంధించినటువంటి అంశాలలో విశేషమైనటువంటి కృషిని సల్పడానికి గాను
2003 విధాన తీర్మానంలో వాటిని కీలకంగా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ రంగాన్ని కానీ ప్రైవేట్ రంగాన్ని కానీ ఏ ఒక్కదాన్నో ప్రోత్సహిస్తే అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో జరగదు. ఇందుకు విరుద్ధంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగం యొక్క పరస్పర భాగస్వామ్యాన్ని అభిలషణిస్తూ ఇక్కడ వాటికి సంబంధించినటువంటి పరస్పర సహకారాన్ని ప్రోత్సాహాలని పొందుపరచాలి, పెంపొందింప చేయాలనేటటువంటి సదుద్దేశంతో ఇక్కడ అంతర్జాతీయ సంస్థల సహకారాన్ని కూడా ఆశిస్తూ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలనేటటువంటి సదుద్దేశంతో ఇక్కడ శాస్త్ర సాంకేతిక విధాన తీర్మానము 2003 అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో మరొక చక్కటి వీడియోతో మిమ్మల్ని కలిసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.